పంది ఇట్లా అనగానే వస్తుంది. మంచిగా హాయిగా జలసాగా సంతోషంగా దానికి స్నానం చేపించి మంచిగా ఒక రిబ్బన్ ఒకటి మెడకి కట్టి మంచిగా స్ప్రేలు కొట్టి మంచిగా సరదాగా దానితో ఆడుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ పంది ఏం చేసిందంటే ఆ సముద్రంలోకి దూకింది. దానికి సముద్రంలోకి దూకింది. దూకగానే అయ్యో నా పంది, అయ్యో నా పంది, అయ్యో నా పంది అని మీరు అది బాలేదా? ఆ ఓడను నడిపించే వాడి దగ్గరికి పోయి, అయ్యా దండం పెడతానయ్యా, నా పంది సముద్రంలో పడింది అయ్యా, ఒక్కసారి ఓడనాపయ్యా, ఒక్కసారి ఓడనాపయ్యా, అయ్యా నా పంది పడిపోయిందయ్యా, నా ముద్దుల పంది, నా అందాల పంది, నా పరుగుల పంది, నా మంచి నా మంచి పంది, దాని సూపు బంగారం పంది. హల్లెలూయా. నా పంది సముద్రంలో పడింది అయ్యా, ఓడాపయ్యా అని అంటే ఆయన అన్నాడు, అయ్యా పందేగా పోయింది, మా ఊర్లో చాలా పందులు ఉన్నాయి, నీకెన్ని కావాలంటే అన్ని వచ్చి తీసుకుని పో. లేదు లేదు లేదయ్యా, నేను పెంచుకున్న పందే పంది, నాకు ఆ పందే కావాలా. అయితే ఆ ఓడ యజమానుడు ఎంత బతిమిలాడినా ఓడ ఆపట్లేదు. ఆ పందిని పెంచుకునే యజమానుడు అంటాడు, అయ్యా పంది పడితే ఆపనంటున్నావు కదా, మనిషి పడితే ఆపుతావా అని అడిగాడు అమాయకంగా. ఏంటిది? మనిషి కనుక సముద్రంలో పడితే ఓడను ఆపుతావా అన్నాడు. ఆయన అన్నాడు, వెంటనే ఆపుతా. పంది కంటే మనిషి ప్రాణం ముఖ్యం అని చెప్పాడు. వెంటనే అటు ఇటు చూడకుండా ఈ పంది యజమానుడు సముద్రంలో దూకాడమ్మా. దూకి ఆ పందిని ఆగలించుకొని, నా పందిని నన్ను పైకి లాగండు అను, నా పందిని నన్ను పైకి లాగండు. వెంటనే ఆ ఓడ నడిపే ఆ కెప్టెన్ ఏం చేశాడంటే వెంటనే ఓడను ఆపేశాడు. ఆపేసి ఆ మనిషిని ఆ పందిని రెండింటిని తీసుకుని పడవలోనికి మరలా ఎక్కించుకున్నాడు. నేను చెప్పే మాట ఆయన వచ్చి యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమయ్యా ఏమయ్యా పంది కోసం ఎందుకు ఆపలేదు, నా కోసం ఎందుకు నువ్వు ఆపావు అని అంటే ఆయన అన్నాడు, నీవు విలువైన వాడివి, అది విలువలేనిది. ఈ రోజున యేసయ్య ఈ లోకానికి పందుల కోసం రాలా, నీ కోసం వచ్చాడు. కొట్టి గట్టిగా చెప్పట్లు, నిన్ను రక్షించడానికి వచ్చాడు.